ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, జనసేన ఎంపీటీసీ త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి సారథ్యంలో పీహెచ్సీని సందర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవి తర్వాత వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి సకాలంలో మందులు అందే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే పరీక్షలకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవాలని, ఇప్పటికే 60 రకాల పరీక్షలు చేయిస్తున్నట్లు వైద్యులు చెప్పడం జరిగిందని, అదేవిధంగా కొత్తగా నిర్మించిన హెల్త్ ల్యాబ్ సెంటర్ని కూడా ప్రారంభించినట్లయితే 100 రకాల వరకు పరీక్షలు చేసే సౌలభ్యం ఉంటుందని, ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఒకప్పుడు పండూరు పీహెచ్సీ సెంటర్ అంటే చుట్టుపక్కల సుదూర గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి సన్నగిల్లిందన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు ప్రజలు ఈ హాస్పిటల్కు రావటం జరుగుతుందని, ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించి డాక్టర్లు, నర్సులు, ఇక్కడ పనిచేసే వారందరూ కూడా మానవతా దృక్పథంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ముందుండాలని, దీన్ని మెరుగుపరిచేందుకు డాక్టర్ సూచనలు, సలహాలు, ఎక్కడా లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలియపరిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతామని, అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి కూడా తీసుకువెళతామని అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి మాట్లాడుతూ ఈ పీహెచ్సీ పరిధిలో 2 ఎకరాల భూమి ఉందని, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించి అవసరమైతే డాక్టర్స్ ఇక్కడే ఉండేటట్టు క్వార్టర్స్ నిర్మించినట్లయితే బాగుంటుందని, గతంలో ఆ పరిస్థితిలోనే ఇక్కడ వైద్య సేవలు అందించేవారని, ఆపరేషన్ థియేటర్ కూడా ఇక్కడ గతంలో ఉండేదని, అటువంటి మెరుగైన వైద్య సదుపాయం ఉండేటట్లయితే ఇక్కడి నుండే గర్భిణీ స్త్రీలకు పురుడు పోసుకునేదానికి వీలు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బండ్ల సుధాకర్, కవికుండల చలపతి, స్థానిక బీజేపీ నాయకులు నక్క వెంకటరాజు, పళ్ళ ముత్తారావు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. తర్వాత బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు గారు, పితాని లీలావతి గారు, ఇంకా మా బీజేపీ మండల ప్రెసిడెంట్ నందూరి సత్యబాబు గారు, జనసేన గ్రామ కమిటీ వెంకన్న గారు, ఇంకా నక్క వెంకటేశ్వర గారు, ఇంకా బీజేపీ నాయకులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలు ఏమున్నాయో అవి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి కావాలన్నా కూడా వాళ్ళు చెప్పారండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వీళ్ళు అడిగి అన్నీ కూడా సమస్యలు తీరుస్తామని. ఈరోజు పండూరు పీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున పర్యవేక్షించడం జరిగింది. దీనికి అతిథులుగా రంబాల వెంకటేశ్వర గారు, అలాగే పితాని లీలావతి గారు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గెర్ర శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీటీసీ గారు నందిపేటి త్రిమూర్తి గారు పర్యవేక్షించడం జరిగింది. పండూరు పిహెచ్సిని సందర్శించడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల గురించి పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు పండూరు గ్రామంలో పిహెచ్సి సెంటర్ని సందర్శించడం జరిగింది. మా మండల అధ్యక్షులు సత్యబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన నాయకులు ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ చూసుకున్నట్లయితే దాదాపు 2 ఎకరాల భూమి ఈ హాస్పిటల్కి కేటాయించి ఉండడం జరిగింది. ఇది ప్రజలు ఇక్కడ ఉండే సదుపాయాల్ని, నిత్యం డాక్టర్లు ఉండే ఈ ఫెసిలిటీస్ని ప్రజలు వినియోగించుకోవాలి. అలాగే ఏమైనా ఇక్కడ లోటుపాట్లు ఉన్నా సరే అది శాసనసభ్యులైనటువంటి పంతం నానాజీ గారి దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. వీరికి అవసరమైన సదుపాయాలు మేము కల్పిస్తాం. అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారి సర్కారు ఏ విధంగా పనిచేస్తుందో
అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము కృషి చేస్తాం. తప్పక ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తే వారి లోటుపాట్లు తీర్చడానికి మేము ముందంజలో ఉంటామని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చాలా కీలకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో గ్రామాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలు, నాయకులకు రావడం జరిగింది. పిహెచ్సికి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎండాకాలం పోయి వర్షాకాలం ప్రవేశించింది. ఈ టైంలోనే అంటు రోగాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున పండూరు పిహెచ్సి సుమారు ఈ చుట్టుపక్కల గ్రామాలకి పూర్వం నుండి కూడా పండూరు పిహెచ్సి అంటే చాలా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉండేది. రాను రాను ఇక్కడ సౌకర్యాలు కూడా కొంచెం తగ్గినాయి అని చెప్పాలో, లేదంటే పేషెంట్లు రావడం, ఓపీలు తక్కువగా ఉండడం అని చెప్పాలో తెలియదు. కానీ పండూరు పిహెచ్సిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, వైద్య పరికరాలు కూడా అందే విధంగా, అదేవిధంగా మందులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆ విధంగానే ఈ రోజున పండూరు పిహెచ్సిని సందర్శించడం జరిగింది. దానికి ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. సుముఖంగా ఆవిడ కూడా చాలా సిన్సియర్గా కూడా వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం కొంచెం కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో శానిటేషన్, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్పేషెంట్లు కూడా పేషెంట్లు ఉండేదానికి సదుపాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా మెరుగుపరచాలని చెప్పేసి అధికారి యంత్రాంగాన్ని, ఎవరైతే డిఎంహెచ్ఓ పరిధిలో ఇక్కడ పండూరు పిహెచ్సి కావచ్చు, అనేక పిహెచ్సిలు జరుగుతున్నాయి కాబట్టి వారికి దీన్ని విన్నవిస్తున్నాము మీ ద్వారా.